అబ్దుల్లాపూర్ మెట్లో ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకుని మల్కాజ్గిరి నేరేడుమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని శ్రవణ్ ఖండించారు. అరెస్ట్ అయిన కార్యకర్తలను పరామర్శించిన కార్పొరేటర్ బీజేపీ కార్యకర్తలంటే ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని అన్నారు. సో అందరికీ నమస్తే అండి. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాష్టికాలను మీరు గమనించాలి. ఈ రోజు నేరేడ్మెట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమంగా ప్రభుత్వ కోరిక మేరకు పోలీసులు నిర్బంధించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన తప్పేందండి? ముఖ్యమంత్రి గారు ఎక్కడో అబ్దుల్లాపూర్ మెట్లు వస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇళ్లలో పడుకోకూడదా? ముఖ్యమంత్రి గారు రోడ్డు మీద తిరగాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైల్లో ఉండాలా? అంటే ముఖ్యమంత్రి గుండెల్లో భారతీయ జనతా పార్టీని చూస్తే రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ముఖ్యమంత్రికి భయం మొదలైంది. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి కల్లపల్లి హామీలు ఎన్నికల్లో ఏవైతే ఇచ్చినారో అవన్నీ కూడా ఒక్కటి కూడా పాటించకుండా తెలంగాణ ప్రజలను నిరుద్యోగులను తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. కాబట్టి ఈ రోజు మీ గుండెల్లో రైలు పరిగెడుతుంది. కబడ్దార్ ముఖ్యమంత్రి గారు, మరొకసారి మా కార్యకర్తలు ఈ విధంగా చేస్తే మరి కార్యక్రమాలు మేమే పెద్ద ఎత్తున తీసుకుంటాం. ఈ రోజు చిన్న కార్యక్రమము, కానీ మీరు ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యం సాగిస్తే మాత్రము పెద్ద రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. సెక్రటేరియట్ ని కూడా ముట్టడించడానికి వెనక్కిపోమని హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. ఉద్దేశంతో అసలు ఎక్కడో ముఖ్యమంత్రి వస్తే ఇక్కడ బీజేపీ రావచ్చు. అబ్దుల్లా పేరు మీద కాదు, మల్కాజ్ అంటే ఇప్పుడు వెల్కమ్ చేస్తున్న మనకైనా సమస్యలు చూపించాలి. నిన్న మేయర్ని పట్టుకురాలి, కమిషనర్ పట్టుకురాలి, ముఖ్యమంత్రి కూడా రమ్మని ఏం చేసామని పట్టుకొచ్చారు. అసలు రీజన్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే చెప్పలేరు. వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా అంటే ప్రీవెంట్, పని కూడా ఏం లేదు. ఏమన్నా అంటే ప్రీవెంట్ అంటారు.